వ్యక్తిగతంగా సభకు హాజరయ్యారు, ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఆమె చెప్పారు, అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని గత 10 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా ఆరోపణలు చేస్తూ ఆయన అవినీతి పరుడు, ఆయన అక్రమార్కుడు, ఆయన పెద్దలను గౌరవించడు, ఆయన అది ఇదే విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మారా? ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అదే అధికారంలో 51% 151 సీట్లు అధికారం చేపట్టారు. రేపు 170 రాబోతుంది. వీళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదే మేము ఈరోజు గట్టిగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అబ్దుల్ కలాం సబ్జెక్ట్ కన్ఫర్మ్ అవ్వండి. చౌదరి గారు ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి, ఆయన వర్షం ఏంటో తెలియాలి కదా మనకి, పాలకపక్షం వర్షం ఏంటో తెలియాలి. మీరు తప్పుడు సమర్థిస్తారా? తప్పుడు పనులు చేస్తారు, సమర్థిస్తారా? చౌదరి గారు ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్. చౌదరి గారు ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్. మీరు ఇంకో 2 నెలలు లాగండి, మొత్తం మీరే మాట్లాడచ్చు. చౌదరి గారు ఈ 2 నెలలు వాళ్ళని మాట్లాడనియండి చౌదరి గారు, తర్వాత ఎలాగో మీరే మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు కదా, మాట్లాడియండి వాళ్ళని ప్లీజ్. ఈరోజు ఎన్నికల అధికారిని పైన ఏదైనా ఆరోపణలు వస్తే ఎస్పీల పైన, ఏదైతే ప్రముఖులుగా ఉండే వాళ్ళ పైన, ఏదంటే వాళ్ళు ఎన్నికల్ని కొనసాగించాలి కాబట్టి అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని మార్చడం సాంప్రదాయం. లేదంటే ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళ బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు ముందొచ్చి చర్యగా తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరికి ఇచ్చారు? ఏదైతే జవహర్ రెడ్డి గారి కార్యదర్శికి ఇచ్చి ఏదైనా 3 పేర్లు ప్రిఫర్ చేయండి వెంటనే అని మంగళవారం ఇస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆయన సరే అని చెప్పాడు. దానికి తప్పేముంది? అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, నాకు ఈ ఎన్నికల అధికారి పైన నాకు నమ్మకం లేదు, ఇతను మార్చండి అని ఒక 10 మంది చేసి పెట్టిస్తే మారుస్తాడు. దాంట్లో తప్ప ఆయన అవినీతి పరుడా? ఆయన అక్రమాలు చేసేట? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎంతసేపు బగిట్లు పోసాడు సార్. మరి ఎన్నికలు దగ్గర పడిపోతుంది. మీకు దమ్ముంటే 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పండి. ఆ రోజు ఎందుకు తన్నుకు తెచ్చారని చెప్పండి. ఎందుకు ఆ రోజు అధికారులు మార్చిన వంతబాడితే, అధికారులు వంతబాడితే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారు సమస్య లేదా? అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేదా? ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారి బాధ్యత, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ బాధ్యత ముఖ్యమంత్రిది. ఎలక్షన్ కమిషన్ తీసుకొని చూపి వినపడదు ఆయన మాట్లాడే. చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు వచ్చారు. సచివాలయ వ్యవస్థ మేము కొనసాగిస్తామంటారు. సంక్షేమం ఇస్తే సార్ ఆ విషయాలు వేణుగోపాల్ గారు, ఆ విషయాలు పక్కన పెట్టి వేణుగోపాల్ గారు ఆ విషయాలు పక్కన పెట్టి చెప్పండి. ఒక్క నిమిషం చౌదరి గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ వేణుగోపాల్. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా ఎంతమంది ఉన్నారండి వేణుగోపాల్ గారు? సార్ ఇప్పుడు మీరు కూడా ఒక ఎన్నికల అధికారి పైన మీరు ఏదైనా ఇది పెడితే, అలిగేషన్స్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు మారుస్తారు సార్. దాంట్లో తప్పేముంది? కంప్లైంట్ ఇవ్వగానే మార్చరండి. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక అభ్యర్థి ఉంటాడు 25 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మార్చొచ్చు. అది ఎన్నికల అధికారి ఇష్టము. ఏదైతే తెలుగుదేశం పార్టీయో, కమ్యూనిస్టులో, కాంగ్రెస్, బీజేపీయో, జనసేనయో ఈ అధికారి మాకు నచ్చలేదు అని ఒక లెటర్ పెడితే మారుస్తారు. దాంట్లో తప్పేముంది? రైట్, ఓకే సార్. శ్రీనివాస్ నిజంగానే ఆయన అన్నట్టు, వేణుగోపాల్ అన్నట్టు
25 పార్లమెంట్ సెగ్మెంట్లో అక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు మనకి ఎవరికి నచ్చలేదంటే మూకుమ్మడిగా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టే అవకాశం ఉందా? అదేదో ఒక సంప్రదాయం అనో లేకపోతే ఎవరో ఫిర్యాదు చేస్తే మార్చారనో అనేది కూడా కరెక్ట్ కాదనమాట. ఏంటంటే కేవలం ఫిర్యాదుల ఆధారంగా తీసుకోవాలి, గత చరిత్ర చూస్తారు. ఏది ఏ విధంగా బయాస్డ్గా ఈ అధికారులు పనిచేస్తున్నారు. మనం ఇప్పుడు వేటుపడ్డటువంటి 9 మంది అధికారులని కనుక తీసుకున్నట్లయితే 3 అంశాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి చిలకలూరిపేట సభలో సెక్యూరిటీ వైఫల్యాలు, ప్రధాని హాజరైనటువంటి సభలో మన